సండే కదా అని సరదాగా అలా బయటికి వెళ్తే బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ చూసినా ఈ కాయలే కనిపిస్తున్నాయి. అప్పుడే సమ్మర్ వచ్చిందా అన్నట్లుగా కాయలు అయితే ఉన్నాయి. సరే అన్ని కాయలలో ఒక కాయన్న బాగున్నదా అన్నట్టుగా నాకు నచ్చింది బుడికి బుడికి మరి తీసుకున్నాను. నేను తీసుకున్న కాయ వచ్చేసి 4.5 కేజీ ఉంది. కేజీ 20 రూపాయలు అయితే చెప్పారు. నేను తీసుకున్న కాయకి ఎంత రేట్ పడిందో మీరు క్యాల్కులేట్ చేసి కామెంట్ చేయండి. గుర్తుందా, ఒకప్పుడు కాయని 50కి 60కి 40కి బేరమాడితే ఇచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే కేజీలు లెక్కిస్తున్నారు. కాయ తీసుకొని కవర్లో వేయించుకొని నేను రెడీగా ఉన్నాను. ఎదురుగున్న కేక్ పాయింట్కి వెళ్ళి మా హస్బెండ్ మా పెద్దోడు జ్యూస్ అయితే తెచ్చారు. అవకాడో జ్యూస్ సూపర్ టేస్టీగా ఉంటుంది. మీలో ఎవరైనా అవకాడో జ్యూస్ ట్రై చేయకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. కావాల్సిన తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా కాయ విషయానికి వస్తే సూపర్ టేస్టీగా రెడ్గా భలే ఉంది కాయ. ఇంకా కాయ గురించి నేను ఒక టిప్ చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఇలా రెడ్గా స్వీట్గా ఉన్న కాయని ఎలా తెలుసుకోవాలంటే, తొడమ ఉంటుంది కదా, అది ఎండిపోయి ఉండాలి. అడుగు బాగానే ఎల్లో కలర్ షేడ్ ఉంటే ఆ కాయ సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొనుక్కోండి అలాంటివి. బయటకు వెళ్ళి ఇంకా కావాల్సిన ఆనియన్స్ వెల్లుల్లి అయితే తెచ్చాము. ఆనియన్స్ భలే ఉన్నాయి. 100కి 4 కేజీస్ ఇచ్చారు. మీ సైడ్ 100కి ఎన్ని కేజెస్ ఆనియన్స్ ఇస్తున్నారో కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.